పార్లమెంటు సమావేశాల వేళ జగదీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కనుందని సమాచారం. ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల వేళ జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్ఖడ్ తన పదవిని వీడారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన ఆయన తక్షణమే రాజీనామా అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ధన్ఖడ్ ముందుగానే వైదొలిగారు. స్వతంత్ర భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధన్ఖడ్ 3వ వారిగా నిలిచారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉంది. అయితే 2 ఏళ్ల 344 రోజులకే వైదొలిగారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా పలువురు నేతల పేర్లు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు బీజేపీ ఆ పదవిని అప్పగిస్తుందని సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఉభయ సభల సభ్యుల సంఖ్య మొత్తం 786 కాగా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి గెలవాలంటే 394 ఓట్లు కావాలి. లోక్సభలో ప్రస్తుతం 542 సీట్లు ఉండగా రాజ్యసభలో 240 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి దిగువ సభలో 293 మంది, ఎగువ సభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. 2 సభలు కలుపుకుంటే 422 మంది సభ్యుల మెజారిటీ ఉన్నందున అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని చెప్పాలి. ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని క్లాజ్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా లేదా ఇతర ఏ కారణాల వల్ల ఆ పదవి ఖాళీ అయినా వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి.